బీమా పథకాలు అంటే పేదరికాన్ని నిర్మించడం కోసం ఏమేం చర్యలు తీసుకోవాల్సిందో ఉచిత రేషన్ దగ్గర నుంచి అనేక రకాల లేదా ప్రధానంగా ఆరోగ్యం మీద మనం ఎక్కువ వైద్యం కోసం ఖర్చు పెడుతుంటాం కాబట్టి ఆయుష్మాన్ భారత్ తీసుకురావడం ఇటువంటి కారణాల వల్లగా ఈ దేశంలో ఈ గత 12 సంవత్సరాల కాలంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారనేది 25 కోట్ల మంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇంకోటి చెప్తున్న మాట కాదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో, ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఐఎంఎఫ్ చెప్పింది ఏంటంటే భారతదేశంలో గత 12 సంవత్సరాల్లో తీసుకున్న అనేక నిర్ణయాల కారణంగా పేదరిక నిర్మూలన జరిగి 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారంటే చిన్న విషయం కాదు. దాని కారణంగానే ఆర్థిక వ్యవస్థకి అది కూడా ఒక ఊతమిచ్చి ఒక సోపానం లాగా మారింది. పేదరిక నిర్మూలన కోసం అనేక తీసుకొచ్చారు. చిన్న చిన్న కార్యక్రమాలే ఉంటాయి. స్వచ్ఛ భారత్ గురించి ఒక మాట చెప్పారు. స్వచ్ఛ భారత్ ఏంటి? మనకందరూ తెలుసు, మన పరిసరాలు స్వచ్ఛంగా ఉంటే బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాం, అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం, చూడడానికి శుభ్రంగా ఉంటుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంతవరకే మనం ఆలోచిస్తాం, కానీ దాని ఇంపాక్ట్ ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా కూడా ఉంటుందనే విషయాన్ని మనం ఎప్పుడు ఆలోచించాం. మనం